నమస్తే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వచ్చేసి పటన్ చెరువులో ఉన్నాము. ఇక్కడ వీరశైవ లింగాయత్ కమిటీ వాళ్ళు 18వ పాదయాత్ర చేస్తున్నారు పటన్ చెరువు నుండి బొంతపల్లి వరకు. సో ఇక్కడ ఈ పాదయాత్ర విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఓం శ్రీ గురుపేట లింగాయన్నమ. ఈరోజు విశ్వశాంతి కొరకై మహాపాదయాత్ర పటాన్చేరు ఉమామహేశ్వర దేవాలయం నుండి బొంతపల్లి వీరభద్ర స్వామి టెంపుల్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్ర గత 18 సంవత్సరాల నుంచి ఇది 18వ మహాపాదయాత్ర. ఇది విశ్వశాంతి కొరకై అంతా ఈ యొక్క విశ్వశాంతి కొరకై ఇది వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో పటన్చెరు సమాజం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటి కార్యక్రమము ఈ యొక్క లోకల్ సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖశాంతులతో మంచి వర్షాలు కురియాలని, మంచి పంటలు పండాలని, అందరూ కూడా సిరిసందులతో తులతూవాలని, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యంతో ఉండాలని ఈ యొక్క వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఈ యొక్క శ్రావణంలో చేయడం జరుగుతుంది. ఇది 18వ మహాపాదయాత్ర. ఇట్టి పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క వీరశైవ లింగాయతులకు మరియు బంధుమిత్రులకు, అదేవిధంగా ఇతర సోదరులందరూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సంగారెడ్డి జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్న, ఈ పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటున్నారన్న? ఈ యొక్క పాదయాత్రలో సుమారు మినిమం 12 నుంచి 1300 పాల్గొంటున్నారు. అంటే ప్రతి సంవత్సరం రోజు కూడా దినదినాభివృద్ధి అంటే ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇట్టి పాదయాత్రకు సహకరించినటువంటి ప్రతి ఒక్క చెరువులందరికీ కూడా కృతజ్ఞతలు వందనలు. ఇట్లనే ఇది కంటిన్యూగా అంటే దీని యొక్క పరంపరగా జైరాబాద్ స్టార్ట్ అయింది, ఇక్కడ రామచంద్ర మన బీరంగూడతో స్టార్ట్ అయింది. అంటే ఇది ఒక పరిస్థితి నుంచి ఇది ఒక ఈ సమాజంలో చేయడం ఒక ఆదర్శము. కాబట్టి అందరూ కృతజ్ఞతలు కలగాలని విషయాన్ని ఇది ఒక బ్రహ్మాండమైన పాదయాత్ర అని సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహుగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అన్న, మీరు ఇలాంటి పాదయాత్రలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, మన సంస్కృతిని కాపాడాలని కోరుకుంటూ మా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలుగా ధన్యవాదాలు అన్న. ఎట్లా అనిపిస్తుంది మీరు పాదయాత్రలో పాల్గొంటుంటే? పాదయాత్ర చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆధ్యాత్మికంగా కూడా ఉంది. ఈ పాదయాత్ర అనేది 18 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నిర్వహణంగా జరుగుతుంది. ఇది మా వీరశైవ లింగాయతులు చేసిన పాదయాత్ర కాబట్టి వీరశైవుల ఐక్యత చూపించినట్టుగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది. ఇంకా శ్రావణ మాసంలో చేసిన పాదయాత్ర కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడ నుంచి అక్కడ వరకు ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాం. ఎప్పటి నుండి పాల్గొంటున్నామా ఈ పాదయాత్రలో? గత 3-4 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నామండి. ఈ పాదయాత్ర మాత్రం 18 సంవత్సరాల నుంచి మాత్రం జరుగుతూ ఉందండి. దీంట్లో నేను సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు.
ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి పటాన్చేరు నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ వీరభద్రేశ్వర గొంతపల్లి స్వామి గుడి దగ్గరికి చేరుకొని అందరూ కూడా పాల్గొని ఎంతో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పటాన్చేరు వీరశైవ లింగాయత్లో పాటు సంగారెడ్డి జిల్లా వీరశైవులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. శ్రావణ మాసం రోజు ప్రతి ఆదివారం గారి జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు రావడం మా సంగారెడ్డి జిల్లాకే చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఎప్పటి నుండి పాల్గొంటున్నాం ఈ పాదయాత్ర? నేను కూడా గత 3-4 సంవత్సరాలుగా పాల్గొంటున్నాం. నేను సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ మహిళా ప్రధాన కార్యదర్శిని. తను సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ అధ్యక్షురాలు పట్లోల అరుణ. దాంతో పాటు మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా గత వారం 10 రోజుల నుంచి కూడా మేమందరము వాట్సాప్ లో స్టేటస్ లో ఫోన్ కాల్స్ తో చెప్పుకొని అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి
మరి పెద్దలు మా అందరి ఆప్తుడు మా అశోక్ అన్న, మా రామరాజన్న, మరి సుధాకర్ అన్న, మరి వారి బృందం అంతా కూడా దేవన్న, మరి వారి బృందం అంతా కూడా మరి ప్రతి సంవత్సరం కూడా మరి పటాన్చేరు నుంచి మరి బొంతపల్లి వీరభద్ర స్వామి ఆ దేవాలయానికి పాదయాత్రగా వెళ్తూ ఉంటారు. మరి అందులో భాగంగా ఈసారికి ఒక ప్రత్యేకత ఉంది. మరి 18వ మరి పాదయాత్ర మరి ఇప్పుడు మొదలైంది. మరి ఆ వీరభద్ర స్వాముడు, ఆ భగవంతుడు మరి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు కూడా దినదిన అభివృద్ధి చెందాలి. మరి అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా మరి సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి పాదయాత్ర చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మరి మా అశోక్ అన్నకి, మా సుధాకర్ అన్నకి, మా రామరాజన్నకి, మా దేవన్నకి, వారి బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓం నమ శివాయ. ఈరోజు వీరశైవలింగ పాదయాత్ర కమిటీ పటాన్చేరు నియోజకవర్గం ద్వారా మహాపాదయాత్ర బొంతపల్లి నుండి బొంతపల్లి వరకు సాగుతుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మానవులు, అలాగే జంతు జీవాలు, రైతన్నలు, అలాగే మన దేశానికి 24 గంటలు కాపలా కాస్తున్న సైనికుల కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి ఈ యొక్క మహాపాదయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. గత 17 సంవత్సరాలుగా ఈ యొక్క పాదయాత్ర పూర్తి చేసుకొని 18వ మహాపాదయాత్ర చేస్తున్నాము. ఈ పాదయాత్రలో సుమారు వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి, సకాలంలో వర్షాలు పడి రైతన్నలు ఆనందంగా ఉండాలని చెప్పి, అలాగే సైనికులు మనకు ఎల్లవేళ కాపలా కాస్తూ మన ప్రాణాలు రక్షిస్తున్నారు. అలాగే ముఖ్యమైనది లవ్ జిహాద్. మన హిందూ అమ్మాయిలు దయచేసి ముస్లిం ప్రేమలో వలలో పడి వాళ్ళ ప్రాణాలను తెచ్చుకుంటున్నారు. దయచేసి హిందూ బంధువులకు విజ్ఞప్తి, ఈ లవ్ జిహాద్ లో పడద్దు. మనము గమనించండి, ఎవరు వాళ్ళని ప్రేమించండి, కానీ మన హిందువులను ప్రేమించండి, హిందువులతో మీరు కాపురం చేయండి. అంతేగాని ఎవరినో ప్రేమించి వాళ్ళ జీవితాలతో ఆడుకోదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కొంతమంది స్వామికి, కొంతమంది స్వామికి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. భోళాశంకర భగవానికి, ఉమామహేశ్వర భగవానికి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. భద్రకాళి వీరభద్ర ఈ యొక్క మహాపాదయాత్ర పటాన్చేరు నుంచి భద్రకాళి వీరభద్ర సమేత గుడి దగ్గరకు మరి ఈ వేల సంఖ్యలో ప్రజలు విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ యొక్క పాదయాత్ర విశేషం ఏంటంటే విశ్వం మొత్తము అల్లకల్లోలం అల్లకల్లోలం అవుతుంది కాబట్టి విశ్వం శాంతంగా ఉండాలని, ప్రజలు మొత్తం సుఖశాంతాలతో ఉండాలని ఈ యొక్క పాదయాత్రను నిర్వర్తిస్తున్నాము. సుమారు 17 సంవత్సరాల నుంచి నిర్వర్తిస్తూ ఈరోజు 18వ పాదయాత్ర కాబట్టి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పాదయాత్రను అందరూ సమేతంగా అందరూ ఆధ్వర్యంలో గొప్ప విశేషంగా నడుస్తున్నందుకు అందరికి పేరు పేరున నమస్సుమాంజలు.